కోవూరు నియోజకవర్గం వెడవలూరు ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతల ఆధ్వర్యంలో వైద్యశాల ఆవరణలో పరిశుభ్రత చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చేపట్టిన స్వచ్ఛతా హీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ పథకం ద్వారా అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి సత్తివోలు సత్యంరెడ్డి, పాసం శ్రీహర్ రెడ్డి, పురందర్ రెడ్డి, చెముకుల వేణు, కాటా సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజాప్రభుత్వం ప్రజలు ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నటువంటి భారీ మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల కాలంలో 1000 అడుగులు ప్రగతిలో ముందుకేయగలిగామనేది నగ్న సత్యం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఎన్నో గత ప్రభుత్వాల్లో ఉన్న పెండింగ్ పనులు ఈ 100 రోజుల్లోనే ఎన్నో పూర్తి చేసుకుని ముందుకు రాగలిగాం. ఇంకా ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే అన్ని హామీల అమలు తీరుకి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి దిశానిర్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాలతో మేము ఈరోజు విడవలూరు ఈ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో స్వచ్ఛతా హాయ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిచ్చి మొక్కలు, ఈ జంగిల్ క్లియరెన్స్ లాంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. తెలుగుదేశం పార్టీ విడవలూరు గ్రామం నుంచి దీనికి అధికారుల సహకారము, అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇది స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామ అభివృద్ధి కోసము మేమంతా కూడా కలిసి మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామాలన్నీ, కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలు రాష్ట్రంలోనే కొన్ని ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దే దానికోసంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి రాబోయే రోజుల్లో సమగ్ర అభివృద్ధి, ప్రగతి తీసుకొని వచ్చి మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లోకి నెంబర్ 1 నియోజకవర్గంగా కోవూరు పేరు మా ఎమ్మెల్యే గారికి వచ్చే విధంగా మేమంతా కష్టపడి రాబోయే రోజుల్లో పనిచేసి కోవూరు నియోజకవర్గాన్ని ప్రగతిలో ముందంజలో ఉండే విధంగా సహకరిస్తాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగుతాయి. ఈ స్వచ్ఛతా హాయ్ సేవా కార్యక్రమము అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కొనసాగుతుంది. ఇంకా కార్యక్రమాలు ఉన్నారు. మా అధికారులు ఏదైతే ఆదేశిస్తారో ఆ ప్రతి కార్యక్రమంలో మేము భాగస్వాములయ్యి విజయవంతం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. మోడీ గారి ఆదేశం ప్రకారం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విడవలూరు గ్రామ పంచాయతీ యందు ప్రముఖ మన టీడీపీ నాయకుల సహకారంతో గవర్నమెంట్ హాస్పిటల్ నందు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అక్టోబర్ 1వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి గ్రామ పరిశుభ్రతకు తోడ్పడవలసిందిగా కోరుచున్నాము. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పాల్గొన్న అధికారులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, స్వచ్ఛంద కార్యకర్తలకు అభినందనలు. ఈ కార్యక్రమం ముందుండి నడిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.